అలాంటివి ఉన్నప్పుడు సో ఆ ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ఒక కూటమికి అడ్వాంటేజ్గా మారిందని అనుకోలేమంటారా? అంటే అఫ్ కోర్స్ సార్ నేనేం కాదనట్లే. ఇప్పుడు ఎంఐఎం ఉంది అక్కడ. ఎంఐఎం ఉండటం వల్ల కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోవచ్చు కొంతవరకు. మహారాష్ట్ర నవనిర్మాణ అది ఉంది, అది ఎవరు అంబేద్కర్ గారు మనోడు, అవన్నీ కొంత ఉండొచ్చు. కానీ మరీ ఇంత ఉంటుందా మనం అనుకుందాం. మీరు కూడా ఒకటి గమనించండి. మరి ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కదా, ఎక్కడ ఎలక్షన్ ట్రేడ్ చూసాము, గెలుపోవడం చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఒక్కసారి ఇంకోటి ఏంటంటే అధికార పార్టీకి ఏదైనా కూడా అక్కడ అక్కడ గతంలో ఏం జరిగిందో మనం చూసాము. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు మార్చారో చూసాము. అదే విధంగా శివసేన చీల్చి సిండే శివసేన, మనం ఆయన సిండే శివసేన అంటే బాహుబలిలో కట్టప్ప లేకుండా మనం అనుకుంటాం. మొత్తం పిల్లల కాటించి కట్టప్ప ఎట్లా బాహుబలిలో ఈయన సిండే ఏంటంటే ఆయన అట్లా చేశాడు. అదే విధంగా అజిత్ పవార్ దగ్గర ఆయన విడగొట్టాడు ఎన్సీపీని, శరద్ పవార్ నుంచి ఎడగొట్టుకుని ఆయనకు వర్గం పెట్టుకున్నారు. సో ఇన్ని చీలికలు పీలికలు అయినా కూడా అంత స్ట్రాంగ్ రావడానికి ఎట్లా అవకాశం ఉంటుందండి మనం అనుకోవడానికి? అంత ఎట్లయినా ఉండదు కదా. సో ఇది మీరు చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు, బీజేపీ సింగిల్ పార్టీ 118 ఏదో సెట్టింగ్ వేసేది అంటే శివసేన 56 అంటే ఉద్ధవ్ ఠాక్రే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ 35 అని చెప్పారు. మీరు ఇవన్నీ ఎట్లా సాధ్యపడుతుంది? ఇదేంటంటే ఇది ఒక సెట్టింగ్ లాగా చేసినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ అలా కూడా ఇప్పుడు బీజేపీ ఏకంగా కూడా మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి ఈవీఎం ట్యాంపరింగ్స్ పాసిబిలిటీని కొంచెం పక్కన పెట్టేసి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ప్రచార సందర్భంలో కూడా మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చే క్రమంలో అక్కడ ప్రజల భావన ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్రలో ఎక్కువ రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీరు జార్ఖండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ కూటమిగా మనం దాన్ని చూడకూడదు వాస్తవానికి. కానీ ఏంటంటే మనము దాన్ని జనరలైజ్ చేసే క్రమంలో ఇండి కూటమి అంటున్నాం. కానీ బట్ అక్కడ జేఎంఎం అన్నది అక్కడ కీలకమైన పార్టీ. సో సెకండ్ పొజిషన్లోనే మనం కాంగ్రెస్ పార్టీ చూడాలి కాబట్టి అక్కడ కొద్దిగా సిచ్యువేషన్ పక్కన పెడితే మహారాష్ట్రలో మాత్రం ఏదైతే మీరు ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు ఇచ్చిన హామీలు, అవి జరుగుతున్న పరిణామ క్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేరేమో అన్న ఒక అనుమానాన్ని అక్కడ ప్రజల్లో క్రియేట్ చేయడంలో ఏమైనా ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందంటారా? అట్లేం లేదండి, అసలు అలాంటిది ఏమీ జరగలేదు. మీరు చూడండి, మరి అదే జరిగినప్పుడు మరి జార్ఖండ్ లో కూడా మాకు రావద్దు కదా. మిత్ర పక్షాలన్నప్పుడు ఆ ఎఫెక్ట్ మీరు అన్నారు. జార్ఖండ్ లో జేఎంఎం ఎక్కువ ఉన్నా కూడా మరి జేఎంఎం మీద పడుతుంది కదా, కూటమి కదా. కూటమి ఓట్లన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద కూడా మీరు అన్న ప్రకారం ప్రభావం పడాలి కదా, అక్కడ కూడా రాకుండా ఉండాలి కదా. అంటే ఫోర్ గ్రౌండ్ ఫ్రంట్ ఫేస్ ఏమో అక్కడ అర్థమవుతున్నాయి. ఇంకోటి ఒక్కటిసారి ఇంప్లిమెంటేషన్ లో లేట్ అవుతుందే తప్ప ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉండట్లేదు కదా, అది స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ 6 గ్యారెంటీలు పెడితే అక్కడ 5 గ్యారెంటీలు పెట్టాము. అవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాము అని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగింది ఇంకోటి ఏంటంటే మన ఓటింగ్ మిషన్ విడదీసి మాట్లాడితే ఏం లేదండి. యాక్చువల్ చెప్పాలంటే అసలు జరిగింది దానికి కదా. చాలా అన్ని ఎట్లా మెజారిటీ వస్తుందండి. ఇవాళ పబ్లిక్ నేను ఇవాళ చెప్తాను. ఇందాక ఆయన ఏమంటే తెలంగాణ దేశం ప్రజల భారతదేశ ప్రజల మోసపోయే పరిస్థితి వచ్చింది వీళ్ళతోటి. ఇలా బీజేపీ చేస్తున్న వ్యవహారంతో అలా భారతదేశం మోసపోయే పరిస్థితి వచ్చింది. డెమోక్రసీ ప్రజాస్వామ్యమే డెమోక్రసీ. ఇక్కడ నేను సంజయ్ రావుత్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు, శివసేనకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు. తను ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. याशिवाय काही अपक्ष आमच्या बरोबर आतापासूनच त्यांनी आम्हाला आणि आतापासूनच एकनाथ शिंदे, देवेंद्र फडणवीस वगैरे जी मंडळी आहेत बरं का, जे उशाला नोटांची बंडलं घेऊन झोपतात, त्यांना झोप लागत नाही त्याशिवाय, गादीमध्ये पण पैसे टाकून झोपतात. त्यांनी आतापासूनच या अपक्षांना वगैरे 50-50 कोटी 100-100 कोटीची ऑफर द्यायला सुरुवात केली. याचा अर्थ आम्ही जिंकतो आहोत. हे सर्वेवाल्यांना सांगा तुमच्या. जेव्हा हे असे लोक त्यांना जिंकण्याची एवढी खात्री असेल तर आतापासून पैशाच्या थैल्या पाठवल्या नसता लहान पक्ष अपक्ष वगैरे लोकांना. अचानक वाढ होते, कुठे 4% होते, काही राज्यामध्ये हरियाणामध्ये 6% वाढ झाली, लोकसभेलाही झालं. हा काय खेळ आहे? निवडणूक आयोगाने समजून आम्हाला एकदा सांगायला पाहिजे. आम्हाला त्यांनी मार्गदर्शन केलं पाहिजे की अचानक 2-4% कसे वाढतात आणि मग 2-4%च्या आधारावर भाजपच्या जागा कशा वाढतात. हा एक जो खेळ आहे, एकदा निवडणूक आयोगाचे जे 3 वीर बसलेले आहेत खुर्च्यांवर, त्यांनी आम्हाला समजून सांगावं महाराष्ट्राला आणि देशाला. वोटिंग जास्त झाले पुरुषांपेक्षा अनेक मतदारसंघामध्ये. चांगली गोष्ट आहे. महिलांनी मतदानाला जर टक्का वाढला असेल तर नक्कीच आम्ही त्याचं स्वागत करतो. असं म्हणते की लाडक्या बहिणींनी आम्हाला मतदान केले आणि त्यामुळेच हा टक्का वाढला. लाडक्या बहिणींची मतं आपण विकत घेतली आहेत का? लाडक्या बहिणी ह्या फक्त तुमच्याच आहेत का? उद्या कळेल ना. माझं असं म्हणणं उद्या कळेल.
कोणाला काय म्हणायचं आहे, लोकशाहीमध्ये त्याला स्वातंत्र्य आहे सांगण्याचं, बोलण्याचं, लिहिण्याचं. हा, जेवढं स्वातंत्र्य गौतम अडाणीला आहे गुन्हे करून सुटण्याचं, ते स्वातंत्र्य सगळ्यांना आहे, बोलण्याचं, खोटं बोलण्याचं. सरकार ज्याचं येईल त्याच्यासोबत प्रकाश కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు జూమ్ నుంచి. తను కూడా తన విశ్లేషణ అందిస్తారు. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. రిజల్ట్స్ మీరు అప్డేట్స్ చూస్తున్నారు అంటే అసలు ఏంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా ఎన్డీఏ కూటమి వెళ్తున్న ఒక పరిస్థితి చూడాలి. ఇప్పటికే డిస్కషన్ పాయింట్లో మనం చూస్తే ఏంటంటే బీజేపీ ఏమో అక్కడ ప్రజలు, ఆ ప్రజల మనోభావాలు అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అవి మనకు అక్కడ ఓట్లో కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అదే సందర్భంలో ఈవీఎం ట్యాంపరింగ్లకు సంబంధించిన డిస్కషన్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ ఎలా చూడంటారు ఈ రిజల్ట్స్ని? ఇప్పుడు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీకి దిశగా వెళ్తున్న 218 స్థానాలు ఇప్పటికీ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 5 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇదే బీజేపీ కూటమి బొక్కబోర్లా పడి 30 స్థానాలను పోగొట్టుకుంది అనేటువంటిది మనకు తెలిసిందే. అదే విధంగా చూసినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి కాంగ్రెస్, ఎన్సీపీ ఈ కూటమి అనేటువంటిది ఇప్పుడు